హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఈరోజు నేను లెగవగానే నేను చేసిన ఫస్ట్ పని అయితే దోశలు పోయటం అండి. నేను నిద్ర లేచేసరికి అమ్మ చట్నీ చేసింది, దోశలు కూడా పోస్తుందనమాట. నేను లేచి ఫ్రెష్ అయ్యి కొంచెం నేను దోశలు పోస్తాలేమా, మీరు తినిపోండి అని అన్నాను. ఇంకా అమ్మ వాళ్ళు అయితే తింటున్నారనమాట. తినేసి ఇంకా గేదెలకి వెళ్ళాలి కదండి, ఇంకా మేత కూడా కోసుకొని రావాలి. అందుకని వాళ్ళని అయితే తినమన్నాను. వాళ్ళు తిన్న తర్వాత దోశలు పోసి పిల్లలు కూడా తిన్నారండి. అప్పుడు అన్వి లేచిందనమాట. పోయటం అయిపోయేసరికి అన్వికి కూడా బ్రష్ అది చేయించి ఇంకా తినిపించాను. తర్వాత నేను కూడా తింటున్నానండి. ఈ దోశలు అయితే మెత్తగా భలే ఉంటాయండి. నాకైతే చాలా బాగా నచ్చినాయి అనమాట. చట్నీ అద్దుకొని ఇంకా తింటున్నాను. మా నాన్న తిన్న తర్వాత పాలు పోసి రావాలని కేంద్రం దగ్గరికి అయితే వెళ్తున్నాడండి. మా బుడ్డోడైతే గోలగోలు చేసి నేను వస్తా తాత అని ఇదిగో బండి అయితే ఎక్కి కూర్చున్నాడు అనమాట. వాళ్ళు అయితే వెళ్తున్నారు కేంద్రం దగ్గరికి పాలు పోసిరటానికి. ఇది వచ్చేసి 11 అప్పుడు అండి. అమ్మ అయితే గేదెలకి వెళ్ళి వచ్చేసిందనమాట. అంటే పొలం దోలికెళ్ళి కాసేపు తిప్పుకొని వస్తారండి, మేపుకొని వస్తారనమాట. ఈ ఎండలకి ఉదయం 7:30 కల్లా వెళ్ళిపోయి 10:30 కల్లా వచ్చేస్తున్నారు, 10 కల్లా. వచ్చేసిన తర్వాత ఇక్కడ ఎండుమిరపకాయలు అయితే తొడియాలు తీస్తున్నామండి. నిన్న వస్తే తీసుకున్నాము, 2 కిలోలు అమ్మ తీసుకుంది. ఇవన్నీ తొడియాలు తీసి ఇట్లా అయితే పెట్టేసాము. వీటిని ఎండలో పెట్టాలి. ఎండిని అంటే కారం వేయించుకొని రావాలండి. బాగా మెత్తగా ఉన్నాయి అనమాట. ఎండిన తర్వాత తొడియాలు తీస్తే కారు కొంచెం ఎక్కువ వస్తుందని ముందే తొడియాలు తీసి పెట్టేశాము. తర్వాత ఇక్కడైతే నేను దోసకాయలు అయితే కట్ చేస్తున్నానండి. దోసకాయలు అయితే కొడవలతోటి ఇలా కట్ చేస్తున్నాను. నాకు కొడవలతో కట్ చేయటం కూడా వచ్చు అనమాట. ఏంటి కొడవలతో కట్ చేయటం ఏమైనా పెద్ద బ్రహ్మ విద్య అనుకుంటున్నారా? అంటే చాక్తో కట్ చేయటం అలవాటైంది కదా, అందువల్ల కొడవలతో కట్ చేయటం పెద్దగా చేత కదనమాట. ఫస్ట్లో కొంచెం తడబడుతూ ఉండేదాన్ని, అంటే చేతికి వచ్చేది అనమాట కొడవలి. కూరగాయలు కట్ చేస్తుంటే చేయి కట్టేద్దేమో అన్నట్టు భయపడుతూ ఉండేదాన్ని. ఇప్పుడైతే కొడవలతోటైనా కత్తిపీటతోటైనా చాకుతోటైనా అన్నిటితో కట్ చేయటం అయితే వచ్చేసిందనమాట. కాకపోతే కూరగాయలు కట్ చేసుకునేటప్పుడు నాకు ఎడమ చేతిలో వేస్తానండి కట్ చేసిన ముక్కలు. మా అమ్మ అంటది ఎడమ చేతిలో వేసుకోవద్దు, కుడి చేతిలో వేయాలి ముక్కలు కట్ చేసిన అంటది. ఎడమ చెయ్యంటే కుడి చెయ్యంటే నేను బాగానే కట్ చేస్తున్నాను కదా అని అయితే అన్నాను అనమాట. నాకు అర్థం కాలేదు, మా అమ్మ చెప్పింది. ఇప్పుడు కట్ చేసిన ముక్కలు అనేవి కుడి చేతిలోకి వేసుకొని గిన్నెలోకి వేయాలంట. కాకపోతే నాకు కట్ చేసిన ముక్కలు ఎడమ చేతిలోకి వచ్చింది, గిన్నెలోకి వేస్తున్నాను ఎడమ చేతిలోకి వేసుకొని. మా అమ్మకు కూడా ఎడమ చెయ్యి అలవాటంట, నాకు కూడా అలానే వచ్చేసింది. కొడవలతో కట్ చేసేటప్పుడే ఇవి వస్తుంటాయి అన్నమాట, ఎడమ చెయ్యి కుడి చెయ్యి అని. చాకుతోటి అయితే ఏముండదు కదా. ఇప్పుడైతే మనం ఇలా మామూలుగా ఏదైనా చిన్న ఫంక్షన్ అయినా బయట నుంచి ఆర్డర్ పెట్టుకోవటం, బయట నుంచి తెప్పించుకోవటం, లేదా వంట వాళ్ళని పెట్టి చేయించడం జరుగుతుంది. కానీ మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడైతే ఎవరింట్లోనున్న ఫంక్షన్స్ ఉంటే చుట్టుపక్కల వాళ్ళందరూ వెళ్ళి వంట చేసేవాళ్ళు అంటండి. మా అమ్మ అయితే అలా ఫంక్షన్లు ఉన్నప్పుడు మా అమ్మని కూరగాయలు కట్ చేయడానికి అయితే పిలుస్తూ ఉంటారంట. మా అమ్మ అయితే కూరగాయలు బాగా చాలా ఫాస్ట్ కట్ చేస్తుందంట. మా అమ్మని నువ్వు కూరగాయలు బాగా కట్ చేస్తున్నావు కానీ ఎడమ చేత్తో కట్ చేస్తున్నావు, కుడి చేత్తో అయితే ఇంకా బాగుండేది అని అన్నారంట. మా అమ్మ ఇప్పుడు నన్ను అంటుందన్నమాట. అప్పుడు నన్ను కూడా అలానే అనేవాళ్ళు, నీకన్నా కుడి చేయి అలవాటు అయితే అనుకుంటే నువ్వు కూడా ఎడమ చేత్తోనే కట్ చేస్తున్నాను అలాగానైతే అంటూ ఉంటుంది. ఇక్కడైతే నేను మొత్తం కట్ చేశానండి. మా అమ్మ అయితే ఇక్కడ పల్లీలను పచ్చిమిరపకాయలు అయితే వేయించుతుంది. ఈరోజు వచ్చేసి దోసకాయ పచ్చడి చేయాలని. మీకు ఎవరికైనా గుర్తుందా లేదా? నాకు ఊహ తెలిసాక కూడా మా ఇంట్లో చుట్టుపక్కల మా ఇళ్ళలో ఏదైనా ఫంక్షన్ ఉంటే, ఒక ఇంట్లో ఫంక్షన్ ఉంటే మన అమ్మ వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు, అత్తలు అందరూ వచ్చి వంట అనేది చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడైతే చాలా కష్టమైపోయిందిలేండి. ఎంత చిన్న ఫంక్షన్ అయినా కానీ ఇంట్లో వాళ్ళు వంట చేయటం తగ్గించి బయట ఒక మనిషిని పిలిపించుకోవటం, వంట చేసే వాళ్ళని, లేదా బయట నుంచి ఆర్డర్ పెట్టడం అయితే జరుగుతుంది. అప్పుడైతే 50 మందికైనా ఇంట్లోనే వండి పెట్టేవాళ్ళు చిన్న చిన్న ఫంక్షన్స్కి, 50 మంది 60 మంది అయినా. ఇప్పుడైతే తగ్గిపోయింది అంతా, ఇళ్ళల్లో చేయటము ఎక్కువ శాతం బయట నుంచే తెప్పిస్తున్నారు, లేదా వంట మనుషులను పెట్టి చేపిస్తూ ఉన్నారు. చిన్న ఫంక్షన్కి కూడా వంట వాళ్ళ చేత చేపిస్తూ ఉన్నారు.
ఇదిగో ఇక్కడైతే ఇంకా రోట్లో అయితే ఈరోజు పచ్చడి చేస్తున్నామండి. పల్లీలు అయితే పొట్టు తీసి దంచుతున్నాము. మా బుడ్డోడైతే ఇవ్వురా దంచుతామంటే అస్సలు ఇవ్వట్లేదు. మా అమ్మ అయితే వాడిని ఇవ్వని గోల గోల చేస్తుంది. నేనే దంచుతానని బుడ్డోడు ఇవ్వట్లేదనమాట. ఇంక అమ్మ తీసుకుందని ఏడుస్తున్నాడండి. మామూలుగా ఏడవట్లేదనమాట. ఇక అమ్మ పచ్చిమిరపకాయలు వేసింది, కంట్లో పడితే ఏడుస్తావని తీసుకొని దంచుతుంది. ఇంక అందుకని బుడ్డోడైతే ఏడుస్తూ ఉన్నాడు. ఇంకా ఇక్కడ ఉప్పు అలాగే జీలకర్ర వెల్లుల్లిపాయలు అయితే వేసి కరివేపాకు వేసి మొత్తం ఇలా రోట్లోనే దంచుతున్నామండి. ఇవన్నీ బాగా మెత్తగా మెదిగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా దోసకాయ ముక్కలు, ఇంకా ముక్కలన్నీ వేసి బాగా నూరాలండి. నూరామంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అసలు దోసకాయ పచ్చడిని ఇలా రోట్లో చేసుకొని తింటే సూపర్ కదా. మాకైతే అక్కడ రోలు లేక చాలా ఇబ్బంది అనమాట. నాకు దోసకాయ పచ్చడి ఇలా రోట్లో నూరుకొని చేసుకునేది అయితే చాలా ఇష్టము. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనం ఇలా రోట్లో నూరుకొని పచ్చడి చేసుకున్నామంటే. ఇక్కడైతే పచ్చడి ముక్కలన్నీ బాగా నూరుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీస్తున్నామండి. దీన్నైతే తాలింపు వేయాల్సిన పని కూడా లేదండి, ఇంకా ఇలానే తినేయచ్చు. ఇదిగో మొత్తం అయితే గిన్నెలోకి అయితే తీసేసాము. చూసారు కదా పచ్చడి ఎలా ఉందో. తాలింపు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు అండి ఇష్టం ఉంటే. ఇక్కడ మేమైతే తాలింపు వేయలేదు. ఇంకా లేట్ చేయకుండా నేనైతే వేడి వేడి అన్నం పెట్టుకొని ఇంక ఈ పచ్చడి వేసుకొని అయితే తింటున్నానండి. సూపర్ అనమాట. ఇంకా నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు 2 డ్రాప్స్ నెయ్యి వేసుకొని తిన్నామంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. తర్వాత ఇంకా మిరపకాయలు ఎండలో పెట్టింది కదా అమ్మ, అప్పుడు తొడియాలు తీసి ఇంకా అవైతే తీస్తుందండి. వర్షం వచ్చేటట్టుందనమాట. అందులోకే ఎండ వస్తుంది, అందులోకే వర్షం వస్తుందండి. 4 చినుకులు పడుతుంది, పోతూ ఉంది. ఇక అందుకని ఇక్కడ అమ్మ ఎండుమిరపకాయలు అరుగు మీద ఆరబెట్టింది. ఇంకా అవైతే తీస్తుందనమాట. వర్షం పడేటట్టుంది, మబ్బు పట్టిందని. ఇక్కడ వాతావరణం అయితే చాలా బాగుంటుంది. ఇదిగో ఈ ఇల్లు అయితే ఇలా ఉంటుందండి బయట నుంచి అయితే చూడటానికి. మా అమ్మ అయితే మల్లె మొక్క పెట్టిందనమాట ఒకటి, ఇంకా అలాగే కలబంద, ఇంకా డెకరేషన్ పూలు ఉంటాయి కదండి రెడ్ కలర్వి, అవైతే ఉన్నాయి అన్నమాట. ఇవిగో ఇంక ఇవన్నీ మిరపకాయలు తీసుకొచ్చి ఇంట్లో అయితే పెట్టేసింది. ఇంకా తర్వాత ఈవినింగ్ అయితే పునుగులు అయితే చేస్తుందండి. దోసపిండిలో కొంచెం గోధుమ పిండి కలిపి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఇంకా కరివేపాకు ఇవన్నీ వేసి మొత్తం కలిపేసి ఒక అరగంట అయితే అలానే ఉంచిందండి. తర్వాత ఇప్పుడైతే పునుగులు చేస్తుంది. గోధుమ పిండి అయితే కొంచెం వేసిందండి. దోసపిండి కొంచెం జారుడుగా ఉందని గోధుమ పిండి కలిపి చేస్తుందన్నమాట. మా అమ్మ ఎక్కువ శాతం అన్నీ ఇంట్లోనే చేస్తూ ఉంటుందండి. బయట నుంచి చాలా తక్కువ తెస్తుందనమాట. ఉదయం టిఫిన్ అయినా, సాయంత్రం టిఫిన్ అయినా, స్నాక్స్ అయినా ఏవైనా ఇంట్లోనే చేస్తూ ఉంటుంది. ఇంకెప్పుడైనా బుద్ధిగా చేయలేనప్పుడు, చేతగానప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా, అప్పుడు ఇంకా తప్పదు ఈరోజు బయట నుంచే తెచ్చుకోవాలి అనుకున్నప్పుడే ఎక్కువ తెస్తూ ఉంటుంది. కానీ లేకపోతే ఎప్పుడు ఇంట్లోనే చేస్తూ ఉంటుంది. బయట నుంచి అస్సలు ఇష్టం ఉండదు అనమాట తెచ్చుకోవటం. మా అమ్మకి ఇంకా బయట నుంచి పాలు పెరుగు అయితే అస్సలు తినదండి. మాకు ఇంకా గేదెలు ఉన్నాయి కదా, ఆ గేదెలు పాలు ఇచ్చిన నాళ్ళు ఇంట్లో పాలు ఎప్పుడు ఉంటానే ఉంటాయి, పెరుగు ఉంటానే ఉంటుంది. ఇంకెప్పుడన్నా ఒక నెల, ఒక 20 రోజులు గేదెలు అయితే పాలు ఇవ్వవు కదా, ఇంకా అప్పుడైతే మొత్తానికి పాలు పెరుగు తినటం మానేస్తుంది. కానీ అసలు పాలు తాగదులండి, పెరుగు మజ్జిగే అనమాట మా అమ్మ. ఇంకా కేంద్రంలో కూడా పోపించుకోవచ్చు కదండి, ఇంటి పక్కన వాళ్ళని కూడా అడిగి పోపించుకోదనమాట. మా బెరగొడ్లకి మా అమ్మ పిండిన పాలే తాగుతుంది, అంటే పాలు తాగదు, పెరుగు మజ్జిగ అనమాట, ఇలా చేస్తూ ఉంటుంది. ఇంకా మాలాగైతే నువ్వు చాలా కష్టం, మేము ఇప్పుడు ఇంకా బయట నుంచే పాలు పెరుగు అన్నీ తెచ్చుకొని తినాలి, తప్పదంటే నాకు అలవాట్లేదు, నేను బయట నుంచి అయితే అసలు పాలు పెరుగు అసలు తీసుకొని రానని అయితే చెప్తుందనమాట మా అమ్మ. మా అమ్మ చికెన్ తినదు, పాలు తాగదు, గుడ్లు తినదు, అసలు ఏం తినదండి, అన్నీ వెజిటేబుల్సే అనమాట. నాన్ వెజ్ అయితే అస్సలు తినదు, ఆఖరికి పాలు కూడా తాగదు, ఎందుకో ఏమో. ఆ పెరుగు కూడా తక్కువ అండి, ఎక్కువ మజ్జిగ చేసుకొని తాగుతూ ఉంటుంది. మాకు పాలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయండి, పాడి 2-3 బెరగొడ్లు ఉంటాయి కదా, ఒక బెర్ర తర్వాత ఒక బెర్ర ఇచ్చినా ఇవ్వకపోయినా అట్లా ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇంకెప్పుడు ఇంట్లో పాలు ఉంటూనే ఉంటాయి, చాలా తక్కువ పాడి లేకుండా ఉండటం.
ఇక్కడ మా అమ్మ పునుగులు చేస్తుంటే మా అన్వి చూడండి పెరుగేసుకుంటుంది. పెరుగన్నం తింటానని. పునుగులు తినమంటే నేను పెరుగుతో పాటు పునుగులు తింటానంటుంది. ఇదేం టేస్ట్ అస్సలు బాగోదంటే నేను ట్రై చేస్తానంది. ఒకటి తినగానే అవును మమ్మీ బాగలేదు నాకు వద్దనైతే అంటుంది. ఇంకా కొంచెం చట్నీ వేసి ఇచ్చానమాట. ఇంకా నేను కూడా ఇక్కడ పునుగులు అయితే తెచ్చుకొని తింటున్నానండి. మా అమ్మ అక్కడ పునుగులు చేస్తుంది. నేను మాత్రం ఇక్కడ వేడిగా ఉన్నాయి, చేతులు కాలుతున్నాయి. అయినా కానీ మనకు ఆత్రం అనమాట. వేడివేడిగా చేతులు నోరు కాల్చుకొని తింటేనే బాగుంటుంది కదా. ఇక్కడైతే నేను చట్నీ అలాగే కారంలో కొంచెం నెయ్యి వేసుకొని తీసుకొచ్చుకున్నానండి. ఇంకా పునుగులు అయితే తింటున్నాను. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దామండి. బాయ్ బాయ్.